చేసుకుంటే చాలా ఈజీ, అర్థం చేసుకోకపోతే దానంత కష్టం ఇంకేది లేదు. వెస్టేజ్ అర్థం చేసుకోకపోతే, వెస్టేజ్ ఎలా చేయాలో తెలుసుకోకపోతే దీనికంటే ప్రతి జాబు బెస్టే. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుని వర్క్ చేస్తే దీనికంటే ప్రతి జాబు వేస్టే. అది కలెక్టర్ జాబ్ కావచ్చు, ఐపీఎస్ జాబ్ కావచ్చు. ఐపీఎస్ ఆఫీసర్ కి, ఐఏఎస్ ఆఫీసర్ కి కూడా లేని బెనిఫిట్స్ దీంట్లో మనకు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ కి, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న హోదా కూడా దీంట్లో తీసుకోవచ్చు. ఒక సెలబ్రిటీ లైఫ్, ఒక సినీ రంగం కావచ్చు, ఏదైనా ఒక రాజకీయ రంగం కావచ్చు, నువ్వు ఏదన్నా సెలెక్ట్ చేసుకో. అందులో అక్కడున్న వ్యక్తి పొందే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ వెస్టేజ్ లో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీని మనం ఆవేశంగా వెళ్ళిపోయి తొందరపాటు పడి సరైన టీం నిర్మించుకోకుండా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికంటే లేట్ అయినా పర్వాలేదు, దీన్ని ఎలా వర్క్ చేయాలో బాగా నేర్చుకొని సరి అయిన మార్గంలో అప్లైనర్ సపోర్ట్ తీసుకుంటూ అప్లైనర్ చెప్పిన వేలో అప్లైనర్ వెంట నడవాలి. యాక్చువల్ అప్లైనర్ ఫుట్ ప్రింట్స్ అంటాం కదా, ఇక్కడ వెస్టేజ్ అంటేనే ఫుట్ ప్రింట్స్. ఇక్కడ మనం అడుగులు వేయాల్సింది ఏంటంటే అప్లైనర్ అడుగు జాడలో నడిస్తే చాలు. వెరీ ఈజీ సిస్టమ్. కాబట్టి మాకు పైన ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి, మాకు పట్టించుకున్న వాళ్ళు లేరంటే మీకు ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు టాప్ ఎవరైనా బెస్ట్ లీడర్ ఉంటే ఆ లీడర్ సెలెక్ట్ చేసుకున్న ఆ లీడర్ చెప్పిన మాటల యొక్క అడుగుజాడల్లో నడవండి, సక్సెస్ అవుతారు. సొంత ప్రయోగాలు వెస్టేజ్ లో చేయొద్దు. వెస్టేజ్ లో ఎప్పుడు సొంత ప్రయోగాలు చేయాలంటే వెస్టేజ్ గురించి ఆల్మోస్ట్ మనం నేర్చుకొని ఏదైనా నేర్పించగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు మనం సొంత ప్రయోగాలు చేసినా కొంచెం సక్సెస్ అవుతాం. స్టార్టింగ్ లో జస్ట్ అప్లైనర్ అడుగు జాడుల్లో నడిస్తే చాలు. మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, మన టీంలో కానీ ఇతర టీముల్లో కానీ మనం అందరూ చూస్తూ ఉంటాం, నా కింద 2000 మంది ఉన్నారు కానీ చాలా మంది పని చేయట్లేదు. నా కింద 1000 మంది ఉన్నారు, చాలా మంది పని చేయట్లేదు. నా కింద 500 మంది ఉన్నారు, కొంతమంది పర్చేజ్ చేస్తున్నారు, మిగతా చేయట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ ఎందుకు చెయ్యాలన్న ఆలోచన వాళ్ళు ప్రాపర్ గా లేకపోవడం, ఎందుకు చెయ్యాలి అని వాళ్ళకి పూర్తిగా తెలియకపోవడం. ఈరోజు జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని ఏం చేస్తున్నా అంటే ట్రైన్ అప్ చేసిన తర్వాత మనం బయటకు వదలాలి వర్క్ చేయడానికి, వెస్టేజ్ వర్క్ స్టార్ట్ చేయడానికి. నేను ఏ కంపెనీలో చూడండి జాబులు చేసే వాళ్ళు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఎక్కడైనా కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కానీ ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన వ్యక్తిని తీసుకెళ్లి డైరెక్ట్ గా పోలీస్ పోస్ట్, కానిస్టేబుల్ పోస్ట్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా, ఫీల్డ్కి వెళ్ళట్లేదు కదా. అతనికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఇచ్చి ఆ ట్రైనింగ్ లో అతను పరీక్ష చేసి ఆ పరీక్షల్లో అతను పాస్ అయిన తర్వాత ఆయన ఫీల్డ్కి వదులుతున్నారు. ఒక కలెక్టర్ ఆఫీస్ ట్రైనింగ్ ఉంటుంది, ఒక ఐపీఎస్ ఆఫీస్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ప్రతి కంపెనీలోనూ అక్కడ చేసే మిషనరీ ఆపరేషన్స్ కావచ్చు, ఎనీథింగ్ వర్క్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కావచ్చు, టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, క్యూఏ డిపార్ట్మెంట్ కావచ్చు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ వర్క్ కైనా సరే ఆ పర్సన్ సపరేట్ గా 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అంటారు. అంటే ఈ 1 ఇయర్ అతన్ని ఏమి ఇబ్బంది పెట్టరో ప్రతి వర్క్ చేసే దగ్గర ఒక సీనియర్ సుపీరియర్ ఆధ్వర్యంలో పనిచేపిస్తారు. ఒక సుపీరియర్ వెనకాల ఈయన ఉండాలి. ఇతను ఎలా చేస్తున్నాడో రోజు చూసుకొని నేర్చుకుంటూ ఉండాలి. ఆ సుపీరియర్ చిన్న వర్క్ ఇస్తూ అతను ఎలా చేస్తున్నాడో చూసుకొని మానిటరింగ్ చేసుకుంటూ, తప్పు చేసి అతను కాదు సుపీరియర్ది. అంటే సుపీరియర్ దగ్గరుండి అన్ని చేపిస్తూ ఉన్నప్పుడు ఇతను నేర్చుకుంటాడు, డౌట్లు వస్తే అడుగుతాడు. తర్వాత ఒక 1 ఇయర్ అయిపోయిన ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ లో 6 మంత్స్ అబ్జర్వేషన్. అంటే సుపీరియర్ నుండి అతనికి ఒక వర్క్ ఇస్తారా, ఆ వర్క్ ఆయన పర్ఫెక్ట్ గా చేయాలి. ఆ 6 మంత్స్ లో కనుక తప్పులు చేస్తే దాని పనిష్మెంట్ కింద అతన్ని నెక్స్ట్ పర్మనెంట్ ఎంప్లాయ్ కింద తీసుకోరు, కన్ఫర్మేషన్ ఇవ్వరు. తప్పులు ఎక్కువ చేస్తే ఇతను పనికి రావడం తీసి బయటకు పంపిస్తారు. అన్ని పర్ఫెక్ట్ ఉండి 6 మంత్స్ అబ్జర్వేషన్ లో పర్ఫార్మెన్స్ బాగుండి ఎక్కడ మిస్టేక్ లేకుండా డిసిప్లిన్, బిహేవియర్, అటెండెన్స్, వర్క్ పర్ఫార్మెన్స్ అన్ని చూసిన తర్వాత అప్పుడు అతన్ని ఎంప్లాయ్ గా కన్సిడర్ చేసి అతనికి అవసరమైతే శాలరీ పెంచి అక్కడ ఒక పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, అతను 1 ఇయర్ నేర్చుకున్నాడు, 6 మంత్స్ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత ఆ ప్రొడక్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఆయన వర్క్ అనేది పర్ఫెక్ట్ చేయగలుగుతున్నాడు. ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చిన వ్యక్తి ఎవరు నేర్చుకోగలుగుతున్నారు? ఒక 3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ అంటాను. 3 మంత్స్ ఎవరైనా నేర్చుకుంటున్నారంటే, ఈ రోజు ఒక ఛాంపియన్ డే లోనో 1 డే వర్క్ షాప్ లోనో క్లాస్ విని ఇంటికి వెళ్ళిపోయి ఐడియా ఎక్కువకుండా 10 మంది చెప్పడానికి వెళ్తున్నారు. ప్రొడక్ట్ కొనుక్కోండి అంటే ప్రొడక్ట్ కొనుక్కోకుండా 10 మంది చెప్తున్నారు. 10 మంది నో అంటే వచ్చేసి ప్రొడక్ట్ కొనేది మానేస్తున్నారు.
ఇక్కడేమో మేము సూపర్ గా మేము చేసేస్తాం ఇస్తామని చెప్తున్నారు, ఐడి వేసుకుంటున్నారు. కొంతమంది ఐడి వేయకుండానే వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్తున్నారు, అందరూ నువ్వు అంటే ఐడికి ముందు మళ్ళీ డాక్యుమెంట్లు ఇవ్వట్లే. ఇది రాంగ్ డైరెక్షన్. మనం వెళ్ళాల్సిన మార్గంలో కాకుండా తప్పు మార్గంలో రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళే వల్ల కంపల్సరీ ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనం ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత అతను పర్ఫెక్ట్ గా ట్రైన్ అప్ చేయాలి. కనీసం 3 months వెస్టేజ్ ట్రైనింగ్ అని చెప్పండి. మీరు ప్రొడక్ట్లు కొనుక్కుంటూ వాడుకుంటూ 3 months ట్రైన్ అప్ అవ్వండి. ఇందులో ఉన్న ప్లాన్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, లేదా బిజినెస్ ప్లాన్ కానీ, ఇన్విటేషన్ కానీ అన్ని ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాత 7 steps 7 mistakes అన్ని నేర్చుకున్న తర్వాత అతన్ని ఫీల్డ్కి వదలండి. ఎందుకు అతను ఆగుతాడు? అసలు అతనికి ఎందుకు రిజెక్షన్స్ వస్తున్నా కూడా అతను ఎదుర్కొంటాడు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు ఐడియా అయ్యగానే రేపు ప్రొడక్ట్ కొనిపించేసి ఎల్లుండి నుంచి క్లాస్ జాయిన్ అవ్వమంటారు. ఈ మంత్ లో నువ్వు ఫాస్ట్ అయిపోవాలి. ఇంకా అతను కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటే నువ్వు ఈ మంత్లో బ్రాంజెటర్ అయిపోవాలి, ఫాస్ట్ బ్రాంజెటర్ అయిపోవాలి. నువ్వు వాళ్ళకి చెప్పు, వీళ్ళకి చెప్పు, వాళ్ళు కూర్చోపెట్టి ఈ రోజు ఒక 50 మంది కూర్చోపెట్టి వచ్చేస్తా అంటాడు అప్లైనర్. ఆవేశం అంటే ఎవరికి వాళ్ళే తొందర, ఏదో ముందుకు వెళ్ళిపోవాలని. కానీ ఆ ఓవర్ స్పీడ్ ఏం చేస్తుందంటే యాక్సిడెంట్లు అయిపోయి పూర్తి మన పక్కకి వెళ్ళి కూర్చోవలసి వస్తుంది పరిస్థితి. అతి వేగం ప్రమాదకరం అని చెప్పినట్టు వెస్టేజ్ లో కూడా మనము అతి వేగంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్ ప్లాన్ తో, పర్ఫెక్ట్ స్పీడ్ తో, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మనం ముందుకెళ్ళాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. ఈ రోజు మన అందరి టీముల్లోనూ కూడా ఎక్కువ మంది డియాక్టివ్ లో ఉండి తక్కువ మంది వర్క్ చేస్తున్నారంటే కారణం మనము ప్రాపర్ డైరెక్షన్ లో వర్క్ చేయకపోవడమే. మన టీంలో కావచ్చు, ఏ టీంలో కావచ్చు, సర్వసాధారణంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో జరిగేదే వాస్తవం. కాబట్టి ఈ రోజు మన టీంలో ఒక డౌన్ ఫాల్ అవుతున్న టీం డియాక్టివేషన్కి వెళ్ళిపోతున్నారు, బిజినెస్ తగ్గిపోతుంది, లేదంటే ఎవరు యాక్టివ్ గా వర్క్ చేయట్లేదు, అటువంటి టీంని రీబిల్డ్ చేయడం ఎలా అనే విషయం ఈ రోజు మనము నేర్చుకోపోతాం అనమాట. అంటే వాళ్ళని మళ్ళీ పని చేసే విధానం తీసుకొచ్చి బిజినెస్ ని పెంచి అందరి యొక్క లెవెల్స్ మార్చుకొని ఇన్కమ్లు పెంచుకోవడం ఎలా అనేది ఈ రోజు తెలుసుకోపోతాం. హౌ టు రీబిల్డ్ డౌన్ ఫాల్ టీమ్. పడిపోతున్న టీముని మళ్ళీ నడిపించడం ఎలా, ఆగిపోతున్న టీంని నడిపించడం ఎలా, డీయాక్టివ్ లో ఉన్న టీంని యాక్టివ్ గా మార్చుకోవడం ఎలా అనేది ఈ రోజు తెలుసుకోపోతాం అన్నమాట. మరి ఇందులో ఈ టీంని డౌన్ ఫాల్ టీంని యాక్టివ్ చేయాలంటే ఒక 7 steps ఫాలో అవ్వాలి. 7 steps టు స్ట్రాంగ్ అవర్ టీమ్. ఉన్న టీంని స్ట్రాంగ్ చేయాలన్నా, పడిపోతున్న టీంని నిలబెట్టాలన్నా, స్లో అవుతున్న టీంని స్పీడ్ గా వర్క్ చేయించాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే 7 steps ఫాలో అవ్వాలి. హౌ టు స్టార్ట్ ద వెస్టేజ్ అనే మనకి 7 steps ఉన్నాయి. మనము ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది 7 mistakes ఉన్నాయి. అలాగే ఉన్న టీంను స్ట్రాంగ్ గా చేసుకొని మనము అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలి అతి తక్కువ టైంలో. మళ్ళీ ఇదేంటంటే స్పీడ్ అంటున్నాను అనుకోవచ్చు. మనం చేసే ప్రతి పనికి రిజల్ట్ వచ్చే విధంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 7 steps ఫాలో అవ్వాలి. ఏంటి 7 steps అంటే, మనం మైండ్ సెట్ అంటే ఈరోజు ఎవరైతే ఈరోజు ఎక్కువ మంది జాయిన్ చేసి తక్కువ మంది వర్క్ చేస్తున్నారో, మనం అనుకునే విధంగా కొంతమంది డియాక్టివ్ లో ఉన్నారో, ఆ టీంని మనము రీస్టార్ట్ చేయించాలంటే మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ మైండ్ సెట్ అనే వర్డ్ని మనం ఫాలో అవ్వాలి. ఏంటి మన మైండ్ సెట్ ని ఏం చేయాలంటే సెల్ఫ్ రియలైజేషన్. ఇక్కడ టీము స్లో అయినా, ఇన్యాక్టివ్ లో అయినా, పని చేయకపోయినా ఫస్ట్ మనము రియలైజేషన్ అవ్వాలి. చాలా మంది టెన్షన్ పడతారు, ఆవేశంలో ఇంకో 4 తప్పుగా మాట్లాడతారు. ఆ టీంలో అతని వేస్ట్, ఆవిడ వేస్ట్, వీళ్ళు ప్రాపర్ గా చేయరు, వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, వీళ్ళు ఒక ఫాలో అప్ చేయరు అంటే ఈ ఫెయిల్యూర్ ని పక్కన వాళ్ళ మీద తోస్తూ ఉంటారు చాలా మంది. పూర్ మైండ్ సెట్ అంటారు వాళ్ళని. పూర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్ గా ఉంటాడు, తప్పులు తన మీద చేసుకోడు. ఎప్పుడు సక్సెస్ వస్తే నాది, ఫెయిల్యూర్ అయితే ఇతరులది అని చెప్తా ఉంటాం. ఇక్కడ మనం జరిగింది ఏదన్నా జరిగినాయి ఫస్ట్ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, నా టీం డౌన్ ఫాల్ అయిందంటే దానికి కారణం నేనే. ఇంకా నేనేదో నేర్చుకోవాలి, ఇంకా నేనేదో చెయ్యాలి, ఇంకా నేనేదో నా టీంకి నేర్పించాలి, నా టీంకి ఇంకా సర్వీస్ ఇవ్వాలి, ఇంకా నా టీంకి నేను సపోర్టింగ్ గా ఉండాలని రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ పీస్ఫుల్ గా తప్పు జరగడానికి కారణం మన టీం ఇది అనుకోవడం కన్నా నాయకు ఉందని చెప్పేసి మనం ఫస్ట్ భావించాలి. ఇక్కడ నేనేదో నా దగ్గర మిస్టేక్ జరిగింది, అందువల్ల నా టీం డిస్టర్బ్ అయింది, నేను టీం సరి చేసుకోవాలని చెప్పేసి మనం భావించాలి. ఆ రియలైజేషన్ అయిపోయి అసలు ఇప్పుడు నేను టీంని ఎందుకు రీబిల్డ్ చేస్తున్నా అనేది ఒక క్లారిటీ తీసుకొని ఆలోచించాలి. ఎందుకోసం? టీం గ్రోత్, టీవీ గ్రోత్, టీంలో ఉన్న వాళ్ళ
అచీవ్మెంట్స్ పెంచుకోవడానిక, నాన్ క్వాలిఫై అవుతున్న వాళ్ళని క్వాలిఫై చేయడానిక, ఆల్రెడీ ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానిక, మరి ఇన్కమ్ పెంచుకోవడానిక, రెస్పెక్ట్ పెంచుకోవడానిక, రికగ్నైజేషన్ ఘోషణ, అంటే ఏదన్నా కానీ ఏంటంటే మనం ఎందుకు ఈ రోజు టీమ్ ని రీబిల్డ్ చేస్తున్నాం అనేది రియలైజేషన్ లో ఆలోచించి ఒక డైరీలో రాసుకోవాలి. డైరీలో రాసుకున్న తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. ఏదో ఒక అప్లైనర్ చెప్పి ఏదో చెప్తే చేసేది కరెక్ట్ కాదు. అప్లైనర్ చెప్పాడు ఈ మంత్ నేను డైరెక్టర్ అవ్వాలంట, ఈ మంత్ సిల్వర్ అవ్వాలంట అని చెప్పి మనము ఆయన చెప్పిన దానికి పరుగులు ఎత్తడం కాదు. మనకంటూ ఈ రోజు టీమ్ ని నేను ఎందుకు రీబిల్డ్ చేస్తున్నాను, నేను ఏం చేయాలి, ఒక 3 years లో నేను ఏ స్థాయికి వెళ్ళాలి, నా టీం ని ఎంత ఏరియాకి ఎక్స్టెండ్ చేయాలి, నా టీంలో ఎంతమందికి ఇన్కమ్ ఇప్పించాలి, నేను ఎంత ఇన్కమ్ తీసుకోవాలి అనేది ఒక 3 years ప్లానింగ్ చేసుకోవాలి. 3 years లో షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ 3 years, మిడ్ టర్మ్ గోల్ 2 years, 1 year is షార్ట్ టర్మ్ గోల్. ఓకేనా? నేను 1 year లో ఏ స్థాయికి వెళ్ళాలి, సెకండ్ ఇయర్ లో ఏ స్థాయికి వెళ్ళాలి, థర్డ్ ఇయర్ కి ఏ స్థాయికి వెళ్ళాలి అనేది ఫస్ట్ మన లీడర్స్ కి మన క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీని ఎక్కడంటే మనం టీం రీబిల్డ్ చేసే దగ్గర మన కింద ఉన్న టీమ్ తో మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకు ఒక 3 years ప్లాన్ పెట్టుకొని ప్రాపర్ ప్లాన్ మనం డిజైన్ చేసుకొని, మనకి తెలియకపోతే అప్లైనర్ తో ప్లానింగ్ డిజైన్ చేసుకొని అది మన మనసులో డిసైడ్ అయ్యి మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇప్పటిదాకా జరిగిన టీము ఏ కారణం చేత డల్ అయినా సరే ఈ టీం నేను యాక్టివ్ చేసుకోవాలి అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ కానీ రియలైజేషన్ కానీ మనం ఒక డైరీలో రాసుకుంటే మనం ఏదైతే రాసుకుంటామో అదే సక్సెస్ అవడానికి 100% పాసిబిలిటీ ఉందని చెప్పి మానసిక శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. నువ్వు ఏ గోల్ రాసుకున్నా, నువ్వు ఏది సాధించాలనుకున్నా అది రిటర్న్ గా రాసుకుంటే సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే మన వాళ్ళు కూడా గోల్ చార్ట్ కూడా రాపిస్తూ ఉంటారు మన లీడర్స్. కాబట్టి ఈ రియలైజేషన్ అనేది ఇప్పుడు అందరూ ఎవరైతే టీం అయితే నాకు ఇన్యాక్టివ్ గా ఉందా, లేదా స్లోగా ఉందా, లేదా టీం పడిపోయిందా, లేదా పడిపోతుందా, ఏదన్నా ఉంది, ఫస్ట్ లీడర్స్ రియలైజేషన్ అవ్వండి. ఎందుకు నా టీము ఎక్కడ నేను మిస్టేక్ చేయడం వల్ల, ఎక్కడ నేను ప్రాపర్ సపోర్ట్ ఇవ్వడం లేకపోవడం, ఎవరికి నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిందా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని రియలైజ్ అయ్యి ఇప్పుడు న్యూ ప్లాన్ ఏర్పాటు చేసుకొని ఒక 3 years లో ఇప్పుడు దాకా ఎలా జరిగినా ఇక్కడ నుంచి 3 years నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి మీరు ప్లాన్ డిజైన్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వర్క్. మరి గ్రౌండ్ వర్క్ చూసుకుంటే డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ సమ్ లీడర్స్. ఇప్పటిదాకా ఎక్కువ మంది ఏం చేస్తా ఉంటారంటే లీడర్స్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడు, ఆ బ్రాంజ్ డైరెక్టర్ తో మాత్రమే మాట్లాడతారు, కింద ఉన్న టీంతో ఎవరు మాట్లాడరు. లేదు బ్రాంజ్ డైరెక్టర్ కాబట్టి 16% 12% ఉన్న వ్యక్తితో మాట్లాడుతారు, లేదంటే ఒక ఏరియాలో ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ తో మాత్రమే మాట్లాడతారు. లీడర్ తో మాత్రం మాట్లాడడం కదా, ఆ లీడర్ మీద డిపెండ్ అవుతారు. నేను పలానా రోజు వస్తున్నాను, మీ టీం ఏంటి, మీ టీం అంటే సరే అండి నేను కొద్దిగా బిజీగా ఉంటాను ఇప్పుడు కుదరదు అని చెప్పేస్తారు అనమాట. ఆ లీడర్ అక్కడ ఉన్న లీడర్ ఏరియా లీడర్ ఏం చేస్తారంటే అతనికి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల నేను అందుబాటులో ఉండనే తల్లికి ఓహో లీడర్ అందుబాటులో ఉన్నది కాబట్టి నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని చెప్పేసి ఈయన ఆగిపోతా ఉంటాడు. ఈయన 2-3 సార్లు ఆ లీడర్ అందుబాటులోకి వచ్చే లోపు కింద ఉన్న టీం అంతా డిమోటివేట్ అవుతారు. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు కదా ఇందులో చేయడం చాలా కష్టం, ఇట్లాంటి చాలా కంపెనీలు వచ్చాయి, మా వాళ్ళు అందులో డబ్బులు పెట్టి నష్టపోయారు, వీళ్ళు దీంట్లో డబ్బులు కట్టించి నష్టపోయారు, వాళ్ళు వచ్చి ప్రోడక్ట్లు కొనిపించి నష్టపోయారు, ఇట్లాంటి ఏవో పక్కన చెప్తా ఉంటారు. వాళ్ళు ఆవేశంగా దీన్ని తెలియకుండా పనిచేయడం వల్ల మనము ఇచ్చే పాజిటివ్ వాళ్ళకి ఎనర్జీ కానీ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ తక్కువ, బయట నుంచి వచ్చే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం వల్ల మన లీడర్స్ ఏంది మనం అన్ని సర్చ్ చేసుకుని ఈ లీడర్ని తీసుకుని వెళ్ళేలోపు వాళ్ళు టీమ్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు, తర్వాత మనం ఫోన్లు ఎత్తరు, తర్వాత చెప్పించారు చూద్దాంలే అని వదిలేస్తారు. అందువల్ల ఈ మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ లీడర్స్ ఎవరైనా సరే నేను నా కింద టీమ్ యాక్టివ్ లో ఉన్నాను నేను కింద దిగాలి. అట్లా ఎవరికి వాళ్ళే కొంతమంది లీడర్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా ఆ కింద లెవెల్ వరకు మనము వర్క్ చేయవలసి ఉంటుంది. గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా కింద వరకు. ఈ లీడర్ లేడు, ఇతను ఇన్యాక్టివ్ లో ఉన్నాడు, లేదా ఈ లీడర్కి ఏదో ప్రాబ్లం అంటే మనం ఇమ్మీడియట్ కింద లెవెల్ లీడర్ తో కూడా మాట్లాడి అక్కడ మీటింగ్ పెట్టేసి అక్కడ కింద ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేదో, లేకపోతే ఏదైనా సర్వీస్ ఇచ్చేదో, లేదా నాలెడ్జ్ ఇచ్చేదో ఏదో చేయాలి, అప్పుడు వాళ్ళు యాక్టివ్ లో ఉంటారు. ఇప్పుడు దాకా మనము ఎక్కువగా కొంతమంది లీడర్ల మీద డిపెండ్ అవడం వల్ల కొద్దిగా మనకి టీము ఇన్యాక్టివ్ లో వెళ్ళడానికి కారణం అనమాట. రెండో టేక్ రెస్పాన్సిబుల్ టు వర్క్ గ్రౌండ్ లెవెల్. మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను ఏదో పెద్ద లీడర్లే అని చెప్పేసి నా కింద ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి చెప్పేసి అయిపోతుంది అనుకోకూడదు. ఎందుకంటే
నేను వెళ్ళేసి నా కింద ఉన్న లీడర్ చెప్పుకొని ఆ లీడర్ ఇంకో లీడర్ చెప్పడం, ఇంకో లీడర్ చెప్పేదలికే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళేలో డైల్యూట్ అయిపోతా ఉంటది. ఎట్లా అంటే ఒక సినిమాలో చూచాం, ఒక రాజు గారు ఒక పెద్ద ఐస్ ముక్కను తీసుకెళ్లి అతను రాజు మంత్రికి ఇస్తాడు. మంత్రి నుంచి కింద ప్రజల దాకా దాన్ని పాస్ చేయమంటారు. ఆ మంత్రి సైనిక అధికారికి ఇస్తారు. అక్కడి నుంచి ఇంకో లీడర్ ఇట్లా చేతులు మారుకుంటూ వెళ్లే లోపు ఐస్ అనేది మొత్తం కరిగిపోయి కిందకి వెళ్ళేసరికి చిన్న ముక్క వస్తుంది. పెద్ద ముక్కను తీసుకుంటే చిన్న ముక్క వస్తుంది. అంటే ఏంటంటే ఇంతమంది చేతులు దాటిపోయే లోపు ఆ ఐస్ బుక్ అనేది కరిగిపోతుంది. అలాగే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు చూసినా సరే పైన మినిస్టర్ దగ్గర నుంచి కింద గ్రౌండ్ లెవెల్ వెళ్ళే వాళ్ళకే వెళ్ళే లోపు ఆ పథకాల యొక్క వాల్యూము అనేది తగ్గిపోతూ ఉంటది. పైన సీఎం ప్రతి ఒక్కరికి ఒక 10,000 ఏదన్నా ఒక బెనిఫిట్ ఇవ్వాలి, అదే వరద సాయం కావచ్చు, లేదంటే ఏదన్నా ఆర్థిక సాయం కావచ్చు, ఏదంటే అక్కడ 10,000 మొదలెడితే కింద వచ్చేసరికి 100-200 వస్తుంది కిందకి లెవెల్ వచ్చి. మన అందరి చేతులు దాటిపోవాలి కదా, అందరి చేతులు తడపాలి కదా. కాబట్టి ఇలా మన వెస్టేజ్ లో చూసుకుంటే ఏమవుతుందంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నా కింద ఉన్న లీడర్ ని మళ్ళీ ఆ వ్యక్తి చెప్పేలోపు అతను చెప్పలేరు కదా. సీనియర్ లీడర్ చెప్పలేరు, జూనియర్ అంతా చెప్పలేరు కదా. అక్కడ ఆ వ్యక్తి ఇంకోటి చెప్పడం చెప్తుంటే ఇక్కడ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళేలోపు జీరో అయిపోతుంటది, మారిపోతుంటది కూడా ఇంకా కావాలంటే. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ ఏమవుతుందంటే మనం ఎప్పుడు కొంతమంది మీ లీడర్ మీద డిపెండ్ అయితే ఖచ్చితంగా టీము యాక్టివ్ లేకుండా ఇన్యాక్టివ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టేక్ రెస్పాన్సిబిలిటీ టు వర్క్ అట్ గ్రౌండ్ లెవెల్లో కూడా మన కిందకెళ్ళి ఎప్పటికప్పుడు నేను ఇస్తున్న సమాచారం అక్కడ దాకా వెళ్తుందా లేదా అని మనము చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లీడర్స్ తీసుకుంటే మనం సక్సెస్ అవుతాం. అలాగే కలెక్ట్ ది హోల్ టీమ్ డేటా. మన కింద ఉన్న వాళ్ళు, నా కింద ఒక లీడర్ తో పెట్టుకోకుండా ఆ కింద ఉన్న టోటల్ టీమ్ ఆల్మోస్ట్ మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్లు కానీ, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, ఏం చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా మందితో ఏదైనా ఒక టీమ్ ఇన్యాక్టివ్ అవుతా నేను తీసుకుంటా ఉంటాను. ఆ పర్సన్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్ని తెలుసుకుంటే మనం వాళ్ళకి ఎలా వెస్టేజ్ ని పరిచయం చేయొచ్చో, లేకపోతే వాళ్ళు ఎందుకు డియాక్టివేట్ అయ్యారో తెలుసుకొని వాళ్ళతో మళ్ళీ మాట్లాడితే చాలా మంది యాక్టివ్ వస్తూ ఉంటారు. అట్లా ప్రతి ఒక్క లీడర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా హోల్ డేటాని కలెక్ట్ చేసుకోండి. చాలా మంది నేను అడిగితే వాళ్ళు ఎవరో ఏం చేస్తారో తెలియదు, ఫోన్ నంబర్లు ఏముంటాయో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అని చెప్తా ఉంటారు కింద. ఇప్పుడు టీం తీసుకొని ఈ టీం నుంచి వీళ్ళు రావట్లేదండి, వీళ్ళందరూ చాలా మంది అంటే ఆ టీం లిస్ట్ అంతా నేను రాసుకొని వెళ్ళిపోతాను. వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారంటే ఆ మధ్యలో ఉన్న లీడర్ వీళ్ళు తెలుస్తారు, వాళ్ళు జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరో తెలుస్తారా, వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర లేదు సార్ అంటారు. అప్పుడు మన కంట్రోలింగ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పీవీ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు, మనం ఏం చేయడానికి లేదు. కాబట్టి మన కింద ఒక టీము యాడ్ అవుతుంది అంటే మనం ఎప్పటికప్పుడు అలర్ట్ అయిపోయి ఆ వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు మనం ఒక 10 to 15 days ఎప్పటికప్పుడు డేటాని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకొని మనం అదంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఎలా సర్వీస్ ఇవ్వాలనేది కూడా లీడర్ క్లారిటీ ఉంటుంది. కాబట్టి డేటా అనేది అందరి దగ్గర ఉండాలి. ఆల్మోస్ట్ నా దగ్గర ఆల్మోస్ట్ డేటా ఉంటుంది మాక్సిమం లీడర్స్. ఓకేనా, కింద లెవెల్ వరకు కూడా తీసుకుంటాను. ఎక్కడైతే వర్క్ డల్ గా ఉందో ఆ కింద లెవెల్ వరకు నా దగ్గర డేటా ఉంటుంది. ఫోన్ నంబర్ కావచ్చు అన్ని రిసీవ్ చేసుకుంటాను ఆ పైన లీడర్ ద్వారా, ఆ పైన లీడర్ కానీ లీడర్స్ ద్వారా. అట్లా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ కూడా అందరూ అలా చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా దా టీమ్ యాక్టివేట్ చేయడానికి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్పెషల్ ట్రైనింగ్ అంటే ఇక్కడ మనం ఒక ఇన్యాక్టివ్ పర్సన్స్ అంతా లిస్ట్ తీసుకున్నాం కదా, మాట్లాడతాం కదా, ఫోన్ నంబర్ తీసుకుని కొద్దిగా మాట్లాడిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ దగ్గరలో ఒక స్పెషల్ ట్రైనింగ్, ఒక సీనియర్ సూపర్వైజర్ తీసుకొచ్చి మనము ఒక సీనియర్ లీడర్ తో ఒక మీటింగ్ పెట్టించి అప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఇక్కడ సీనియర్ లీడర్ వస్తున్నారు, సపోజ్ వైఎస్ఆర్ గారు 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నాడు, గవర్నమెంట్ టీచర్, జాబ్ రిజైన్ చేసేసి ఆల్రెడీ ఫుల్ టైమ్ ఇన్లో వస్తున్నాడు, వాళ్ళ బ్రదర్ వచ్చేసి 7th క్లాస్ చదివిన వ్యక్తి ఆల్రెడీ 2 lakhs తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఏదైతే నిజం వాస్తవం ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లీడర్లు వస్తున్నారని చెప్పేసి వీళ్ళని మనం ఇన్వైట్ చేయాలంటే డైరెక్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే రారు. కాబట్టి మనం సీనియర్స్ ఏం చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నప్పుడు ముందు వాళ్ళతో కొంత గ్రౌండ్ వర్క్ చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎందుకు ఆగిపోతున్నారో తెలుసుకోవాలి, వాళ్ళకి టైం ప్రాబ్లం ఉందా, లేదా చెప్పడం రావట్లేదా, టీం లేదా, వాళ్ళకి ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్పి జస్ట్ వాళ్ళని పాజిటివ్ గా మార్చుకున్న తర్వాత ఒక సీనియర్ సూపర్విజన్ లో ఒక లీడర్ తో మనం మీటింగ్ పెట్టించినప్పుడు ఈ మధ్యలో కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆ మీటింగ్ వస్తారు. అక్కడ మీ లీడర్ చెప్పే మాటలు విని చాలా కొద్దిగా అట్రాక్ట్ అవడానికి ఉంటుంది. అట్రాక్ట్ మీన్స్ అంటే వాళ్ళకు కావాల్సినవన్నీ తెలుసుకొని చేసుకోవాలని మళ్ళీ ఫీల్ వల్లనే స్టార్ట్ అవుతుంది. అక్కడ మనము ఒక 3 years ప్లాన్ ఇందాక చేసుకున్నాం కదా సెల్ఫ్ ప్లానింగ్ లో, ఆ 3 years ప్లానింగ్ మనం ఎవరైతే వాళ్ళందరినీ మీటింగ్ ఇన్వైట్ చేసామో ఆ లీడర్ అక్కడ ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇక్కడ ఒక 3 years లో ఖచ్చితంగా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళాలి, నాకు ఇంతమంది ఒక 50,000 ఇన్కమ్ ఎర్నర్స్ కానీ, ఒక 10,000 ఇన్కమ్ ఎర్నర్స్ కానీ, కార్ అచీవర్స్ కానీ నేను
రెడీ చేయాలనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ నాతో పాటు వర్క్ చేయడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్ గా మీరు ఈ మీటింగ్ చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్పేసి అక్కడ మన ప్లాన్ ఎందుకు మనం అక్కడ తీసుకొచ్చాం జనాల్ని, నేను ఎదగడం కాదు, నా కింద ఉన్న టీం కి ఏమి ఇప్పిస్తున్నాను, ఏమి ఇప్పించాలని టార్గెట్ పెట్టుకున్నాను అనే ప్లాన్ ఇచ్చినప్పుడు, అరే ఈసారి ఈ ప్లాన్ చేసుకున్నాడు, ఇంతమంది కార్ అచీవర్స్ చేయాలని వర్క్ చేస్తున్నాడు, మరి ఆ కార్ అచీవర్స్ నేను ఉండాలి, 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ ఇంతమంది అంటున్నాడు, అందులో నేను ఉండాలి, ఈ రోజు నుంచి సార్ చెప్పే ప్లాన్ ని నేను కూడా ఫాలో అవ్వాలని ఒక పాజిటివ్ థింకింగ్ అక్కడ క్రియేట్ చేయాలి. అలాగే సెలెక్ట్ క్వాలిటీ అండ్ ప్యాషనేట్ పీపుల్ స్పెషల్ టీమ్. అక్కడ ఇంకా చెప్పొచ్చు, నేను ఇంతమంది లీడర్స్ తయారు చేస్తున్నాను, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో మీ పేర్లు నాకు ఇవ్వండి, నేను ఈ టీంకి అవసరమైతే సపరేట్ మీటింగ్స్ కండక్ట్ చేపిస్తాను సీనియర్ లీడర్స్ యొక్క, ఒక జూమ్ మీటింగ్ కావచ్చు, మోటివేషన్ క్లాస్ కావచ్చు, 1 day వర్క్ షాపులు కావచ్చు అని చెప్పేసి ఒక సపరేట్ టీమ్ ని కనుక క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఇంకా ఒక స్పెషల్ గా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అరే నేను ఒక స్పెషల్ టీమ్ లో ఉన్నాను, పిల్లలు కదా ఇప్పుడు స్కూల్లో స్పెషల్ టీమ్ తయారు చేసి వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ క్లాసులు చెప్పేసి వాళ్ళని ర్యాంకర్ గా మారుస్తారు. అన్ని స్కూల్లోనే అంతే, ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ ఏ గ్రేడ్ లో పెట్టేసి వాళ్ళకి సపరేట్ గా క్లాసులు పెట్టి చేపించి వాళ్ళు ర్యాంకర్ గా మారుస్తారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ టీమ్ ను సెలెక్ట్ చేసి వాళ్ళకి నంబర్ ఆఫ్ మీటింగ్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ నాలెడ్జ్ ని గెయిన్ చేసి వాళ్ళని ఒక లీడర్ గా తయారు చేయాలి. ఆ టీంలకి ఎవరైతే వస్తారని చెప్పేసి మనం అక్కడ అడిగినప్పుడు మన ప్లాన్ చెప్పి ఈ సపరేట్ స్పెషల్ టీం తయారు చేస్తున్నా అన్నప్పుడు చాలా మంది ఇంట్రెస్టెడ్ పీపుల్ అప్పుడు టైం ఇచ్చి మన టీమ్ లో వర్క్ చేయడానికి ముందుకు వస్తారు, రిజెక్షన్స్ కూడా ఎదుర్కొంటారు, అన్నిటికీ రెడీగా ఉంటారు. మరి నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ న్యూ టీమ్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే కొన్ని లెగ్గుల్లో మన టీం డియాక్టివేట్ అయినప్పుడు మనము ఏం చేయాలంటే అక్కడ మళ్ళీ మనం కొత్తగా మేకే లిస్ట్ తయారు చేసుకొని ఇన్విటేషన్లు ఇచ్చేసి వాళ్ళ కింద కొంత కొత్త టీంని మనం జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొత్త టీంని జాయిన్ చేసుకోకుండా ఉన్న టీం దగ్గరికి వెళ్ళి రోజు తిరుగుతూ ఉంటారు, చెప్తా ఉంటారు, వీళ్ళు ఏదో చేసేద్దాం, లేదా మీరు రండి మీకు ఇచ్చేద్దాం చెప్తుంటారు. సహజంగా ఎవరు మనం ఏదో ఎవరికో బెనిఫిట్ ఇప్పిస్తామంటే అంత ఈజీగా నమ్మరు, ఓకేనా. కానీ మనం ఈ కంపెనీ బెనిఫిట్ చెప్తే వాళ్ళకి నచ్చితే వస్తారు, కానీ మనం ఏదో చేస్తామంటే ఎవరు నమ్మరు. వీళ్ళు ఏదో మా మీద ఆశించి మీరు చేస్తే వీళ్ళకి ఏదో ఇన్కమ్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో వీళ్ళు ఇట్లా ఫాలోఅప్ చేస్తున్నారు, వెంట పడుతున్నారు అని కూడా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయినట్టు మనకు అసలు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ఏం చేయాలంటే మనం కొత్త టీంని నిర్మించుకోవాలి. పాతలతో మాట్లాడి యాక్టివేట్ చేసుకునే పని ఒకటైతే, రెండో పని కొత్త టీం నిర్మించుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే అరే ఈ సారు మనం వెళ్ళకపోయినా వేరే టీం తీసుకొని ముందుకు వెళ్ళిపోతాడు అనే ఒక ఫీల్ వల్ల స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక కింద 1-2 కొత్తలు జాయిన్ చేసి మనం పీవీలు రప్పించుకుంటే ఫస్ట్ 2 రకాల బెనిఫిట్స్, వాళ్ళు పాత వాళ్ళు చేసినా చేయకపోయినా మనకి కావాల్సిన పీవీ అటు నుంచి వస్తుంది కొత్త వాళ్ళ దగ్గర. రెండోది ఏంటంటే కింద ఆల్రెడీ టీం చేసి పీవీలు వస్తున్నాయంటే వీళ్ళు నమ్మతారు, ఎలా పాజిటివ్ గా మారుతారంటే సార్ ఆల్రెడీ మా కింద వర్క్ చేస్తున్నారు, మా కింద ఆల్రెడీ కొంత టీం వేసాడు, టీంతో వర్క్ చేయడంలో మాకు పీవీలు వస్తున్నాయి, మేము కొద్దిగా ముందుకు వెళ్తున్నామని పాజిటివ్ గా వస్తామన్నమాట. పాత టీం వాళ్ళు అయితే పాజిటివ్ గా మారుతారు, కొత్త టీం ఒకవేళ వాళ్ళు రాకపోయినా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు మా మీద డిపెండ్ అవ్వరు, కొత్త టీం వేసుకొని ఆల్రెడీ చేసుకొని పోతారు, మనం ఇప్పుడు వీళ్ళంటే వెళ్ళాలనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. కాబట్టి క్రియేటివ్ న్యూ టీమ్ టు సపోర్ట్ ఎగ్జిస్టింగ్ సపోర్టింగ్ గానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రాకపోతే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి కొత్త టీం సపోర్ట్ అవుతుంది అనమాట. అలాగే ఓల్డ్ టీమ్ కింద స్టార్ట్ వర్కింగ్. ఎప్పుడైతే కింద కొత్త వాళ్ళు కానీ పాత టీం వాళ్ళు కూడా కొంత వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే అలా వర్క్ స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే మనకి టీమ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ టీమ్. మనం అప్పుడు కొత్త వాళ్ళని పాత వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. కొత్త వాళ్ళు ఎప్పుడైతే పనిచేయడం మొదలెడతారో పాత వాళ్ళు కూడా కదిలి వర్క్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి 2 టీంలు వర్క్ చేసే లోపు టీమ్ స్ట్రెంత్ అనేది పెరిగిపోతుంది. టీమ్ స్ట్రెంత్ పెరిగితే ఆటోమేటిక్ గా అందులోనూ లెవెల్స్ మారుతాయి, ఇన్కమ్ లెవెల్స్ మారుతాయి, పిన్ లెవెల్స్ మారుతాయి. అలాగే రైజ్ కామన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఎప్పుడైతే ఈ టీంని మనం కదిలిచ్చి యాక్టివ్ చేస్తున్నామో వాళ్ళకి రెగ్యులర్ గా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి, అంటే కాంటాక్ట్. ఇప్పుడు చూడండి, రెగ్యులర్ గా కమ్యూనికేషన్ చేయాలి వాళ్ళంటే ఒక 10 మంది ఉంటే ఆ లీడర్ వెళ్ళి 10 మందితో రోజు మాట్లాడతాడు. ఒక 20 మంది ఉంటే కష్టంగా 20 మందితో మాట్లాడుతూనే ఉంటాడు. 30 మంది ఉంటే మన టైం తగ్గిపోతా ఉంటుంది, పని అంతా వెస్టేజ్ చేసినట్టు ఉంటుంది. పొద్దున్న లేస్తే 30 మందితో వరుసగా మాట్లాడుకుంటూ రావాలంటే టైం అయిపోతుంది. మళ్ళీ 30 మంది నుంచి 100 మంది అయితే మాట్లాడడానికి కుదురుతుందా? 200 మంది అయితే కుదురుతుందా? 500 మంది అయితే కుదురుతుందా అంటే 100% కుదరదు. మళ్ళీ 30 మంది 40 మందితో మనం టీమ్ బిల్డ్ చేసి క్రౌండ్ రేటర్ ₹1,00,000 తీసుకెళ్ళంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక కామన్ కమ్యూనికేషన్ సిస్టమ్. మనం ఎంతమంది టీం పెరిగినా టీంకి అందుబాటులో ఉండే విధంగా, టీం కనిపించే విధంగా, మన వాయిస్ టీంకి వినపడే విధంగా కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దట్ ఈస్ ద జూమ్ మీటింగ్.
లేదంటే వన్ డే వర్క్ షాప్స్ అవి చేసుకోవచ్చు. ఆ వన్ డే వర్క్ షాప్స్ మీ ఛాంపియన్ డేలు కూడా 1 month ఒకసారి వస్తాయి. మధ్య టైంలో వీళ్ళు డియాక్టివేట్ అవుతారు. మళ్ళీ ప్రతి వ్యక్తి రోజు కమ్యూనికేషన్ లో ఉండాలంటే మనకున్న ఆప్షన్ ఓన్లీ జూమ్ మీటింగే, ఇంక వేరే ఆప్షన్ లేదు. ఈరోజు చూడండి, ఒక రీసెంట్ గా నేను 1 month, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month మనకు జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేశాం. అంతకుముందు 3 నెలలు నేను మీటింగ్ పెట్టలేదు. నాకు లీడర్కి చాలా గ్యాప్ వచ్చేసింది. రియల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు అందరితోనే మాట్లాడట్లేదు, కానీ వాళ్ళ యొక్క మాటలు ఇక్కడ ఇంకొక లీడర్ క్లాస్ చెప్పినా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మాట్లాడడం వింటున్నాను. అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్నట్టే తెలుసు, వాళ్ళ వాయిస్ నాకు వినపడుతుంది. నేను క్లాస్ స్టార్ట్ చేసి ఎండ్ చేసినప్పుడు నా వాయిస్ వాళ్ళకి వినపడుతుంది. ఈ రోజు అందరికీ నేను దగ్గర ఉన్నట్టే కొద్దిగా కనపడుతుంది. అదే నేను జూమ్ మీటింగ్ లేనప్పుడు అసలు సార్ ఎక్కడ ఉన్నాడో, ఏ ప్రాబ్లం ఉన్నాడో, ఎక్కడ ఉన్నాడో అందుబాటులో లేడో అసలు కనపడట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది డియాక్టివ్ లో ఉన్నారు, చాలా మంది రకరకాలుగా ఉన్నారు, తెలుసు అందరికీ ఆ విషయం. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టామో రోజు రోజుకి మనలో టీంలో ఒక పాజిటివ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఏ మీటింగ్స్ కావాలి, ఇక ఎటువంటి మీటింగ్స్ కావాలనేది ఒకటి. ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఈ రోజు నేను చెప్తాను, రేపు ఇంకో వ్యక్తితో క్లాస్ చెప్పించాలి కాబట్టి ఆ వ్యక్తికి ఆల్రెడీ ముందే ప్లానింగ్ ఇచ్చి ఆ వ్యక్తిని ఫోన్ చేసి, అదే మీటింగ్ లేకపోతే నేను ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళే కాదు, రేపు మాట్లాడదాంలే అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ మీటింగ్ ఉందో లీడర్స్ ని తయారు చేసుకోవడం, టీమ్ ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా కింద ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడం, కమ్యూనికేషన్ పెరిగింది. కమ్యూనికేషన్ పెరిగే ఈ 1 month లో నాకు టీమ్ కు చాలా గ్యాప్ తగ్గింది. ఇలా నేను ఎలా చేసుకోవాలనుకుంటున్నాను, మీరు కూడా ఒక సర్టైన్ టైంలో ప్లాన్ చేసుకోవాలి. ఈ మీటింగ్ ఉపయోగించుకోండి. ఇప్పుడు నాకు ఎంత టీం వచ్చినా సరే నా కమ్యూనికేషన్ జనాలకు దగ్గరగానే ఉంటాను. ఎందుకంటే 100 మంది నుంచి 200, 300, 500, 1000 మంది అయినా కూడా ఈ కమ్యూనికేషన్ లో నేను మాట్లాడే ఒక 5 నిమిషాల మాట అందరికీ వినపడతాయి. గుడ్డి కంటే మెల్ల బెస్ట్ అంటారు కదా. మనం డైరెక్ట్ వాళ్ళు కలపకపోయినా ఏదో వాళ్ళకి ఎదురుగా నేను మాట్లాడినట్టు ఉంటుంది, వాళ్ళు ఏదో మాట్లాడితే నేను విన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి జూమ్ ని మన కమ్యూనికేషన్ కింద పెట్టుకొని ప్రతి ఒక్కరూ టచ్ లో ఉండాలి. ఇప్పుడు నేను 7 గంటలు పెట్టుకుంటున్నా, మీరు కూడా మిగతా వాళ్ళందరు లీడర్లు, సబ్ లీడర్స్ ఏం చేయాలంటే వాళ్ళ పరిధిలో వెళ్ళి అందరితో మాట్లాడక కుదరదు కాబట్టి మీ టీం వరకు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోండి సపరేట్ గా. ఇప్పుడు మెయిన్ లీడర్స్ ఉన్నారు, బాలన్ రెడ్డి గారు ఉన్నారు, తన టీం కి తన దగ్గరలో ఉండాలంటే ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. రమాదేవి గారు, పద్మ గారు, అలాగే శ్రీలక్ష్మి గారు, అలాగే మమతా గారు, అలాగే రాజమండ్రి టీం నుంచి గణపతి గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేనేమో ఒక మీటింగ్ పెట్టాను, వాళ్ళు అందరూ పొద్దునుంచి 8 మీటింగ్ పెట్టుకుందామంటే అందరూ జాయిన్ అవ్వద్దండి. మీరు ఒక 20 మంది 30 మంది ఒక మీటింగ్ ప్లాన్ చేసుకోండి. ఒక డైరెక్ట్ అయిన వ్యక్తి తన కింద ఉన్న 30-40 మందికి ఆయన మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే సీనియర్ లీడర్ ఆయన లీడర్ తీసుకుంటాడు. అందరూ ఇప్పుడు లక్ష్మి గారు మధ్యాహ్నం పెడుతుందని అందరూ ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వాలి, 7 గంటలకు ఈ మీటింగ్ లో జాయిన్ అవ్వాలి, పద్మ గారు పెడుతున్నారు మళ్ళీ ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వాలి, రమాదేవి గారు పెడితే ఆ మీటింగ్ లో జాయిన్ అవ్వాలని కాదు, విడదీసుకోండి. నేను పెట్టే సీనియర్ మీటింగ్ తో నేను నా టీం అందరికీ ఒక మీటింగ్ పెట్టుకున్నానండి. మీరు సబ్ లీడర్స్ ఇండివిజువల్ గా పెట్టేసుకోండి. మీ టీంతో మీ కమ్యూనికేషన్ బాండింగ్ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ డ్రీమ్స్ ఇన్ అవర్ టీమ్ మెంబర్స్. మన టీమ్ మెంబర్స్ లో డ్రీమ్స్ ని బిల్డ్ చేయాలి. ఎందుకు ఈ రోజు టీం వెనకపోతుందంటే వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. బెస్టేలో జాయిన్ అయిన ప్రతి వ్యక్తికి మనం చేయాల్సింది ఏంటంటే ట్రైనింగ్ ఇస్తూ అతను ఒక డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు నేను అనుకున్నాను, నేను ఒక 1 year లో 2 lakhs అబో ఇన్కమ్ తీసుకోవాలని నాకు ఒక డ్రీమ్ పెట్టుకున్నా, ఓకేనా. నెక్స్ట్ ఇంకో వ్యక్తి నేను విత్ ఇన్ ఒక 6 months లో క్రౌన్ కంప్లీట్ చేసుకుని 1 lakh తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకుంటాడు. ఆ డ్రీమ్ పెట్టుకుంటే సిన్సియర్ గా క్లాస్ వినాలి, నేర్చుకోవాలి, నా టీంతో మాట్లాడాలని ఒక రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది. ఆ డ్రీమే లేకపోతే ఆ వ్యక్తికి ఎందుకు నేను పని చేయాలో కూడా తెలియదు. వెస్టేజ్ లో ఎప్పుడో కదా డబ్బులు వచ్చేదని ఒక నిరుత్సాహం స్టార్ట్ అవుతుంది, స్పీడ్ తగ్గుతుంది, రాను వెనక్కి వెళ్ళిపోతారు. ప్రతి లీడర్ ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు నా కింద ఉన్న లీడర్స్ నేను ఆల్రెడీ డ్రీమ్ బిల్డ్ చేశాను, నా కింద ఉన్న ఆల్మోస్ట్ మ్యాక్సిమం లీడర్స్ డ్రీమ్ బిల్డ్ చేశాను. మీ కింద లెవెల్ దాకా మీరు చేయాలి. మీ కింద ఉన్న టీం కూడా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇప్పుడు 8% ఉంటాడు, 8% ఉన్న వ్యక్తి తన కింద ఉన్న 5% వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయాలి. 12% ఉన్న వ్యక్తి తన కింద ఉన్న 8% వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయాలి. 16% లో ఉన్న వ్యక్తి తన కింద ఉన్న 12% వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేయాలి. అలా చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది, ఎందుకు నేను వెస్టేజ్ చేస్తున్నా అంటే నా డ్రీమ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి, ఫిల్ చేసుకోవాలి. నేను వెస్టేజ్ లో కార్ తీసుకోవాలనుకున్నాను, కార్ తీసుకోవాలి కాబట్టి నేను స్టార్టెడ్ అవార్డు తీరాలని చెప్పేసి వర్క్ చేస్తాను. ఒక వ్యక్తి నేను 20,000 శాలరీ కోసం ఒక డ్రీమ్ పెట్టుకుంటాడు, నేను 20,000 శాలరీ తీసుకోవాలి కాబట్టి నేను వెస్టేజ్ లో వర్క్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి మీటింగ్ జాయిన్ అవ్వడం కావచ్చు, 1 day వర్క్ షాప్ కి ఎందుకు రావాలి, ఛాంపియన్ డేకి ఎందుకు రావాలి, బూట్ క్యాంప్ కి ఎందుకు రావాలంటే తనకున్న డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి. వెస్టేజ్ లో ఏది తీసుకోవాలనుకున్నాడో అది నెరవేర్చుకోవడానికి వస్తాడు ఆయన. నువ్వు నేను లేకపోతే ఎవరో మనం చెప్తే రారు,
మనం చెప్తే కారణాలు చెప్తారు. మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇంట్లో పిల్లల ప్రాబ్లం, స్కూల్కి వెళ్ళాలి, ఇట్లా చెప్తారు. కానీ వాళ్ళకంటూ ఒక డ్రీమ్ ఉంటే, వాళ్ళైతే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని తనకు గోల్ పెట్టి టార్గెట్ డేట్ పెట్టుకుంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి మనం కంపల్సరీ ఏం చేయాలంటే మన టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి డ్రీమ్ బిల్డ్ చేయాలి. అందుకే గోల్ చార్ట్ రాపించారు. అందరూ ఏంటంటే మీరు ఒక డ్రీమ్ పెట్టుకోండి, లేదా గోల్ ఆ డ్రీమ్ కి టార్గెట్ డేట్ పెడితే గోల్ అవుతుంది. ఈ టైం లోపు నేను కంప్లీట్ చేసుకోవాలనేది గోల్. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అది డిజైర్ కావచ్చు, డ్రీమ్ కావచ్చు, దానికి ఒక టైం బాండ్ డేట్ ఫిక్స్ చేస్తే అది గోల్ అవుతుంది. గోల్ చార్ట్ అంటే అందుకే ఈ టైం లోపు నేను ఇది సాధించుకోవాలనేది రాసుకుంటే వాళ్ళు వర్క్ చేస్తున్నది నేను ఇది క్లియర్, నేను ఇది పొందడానికి అనేది ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా కూడా మీలో ఒక డ్రీమ్స్ లేకపోతే వెస్టేజ్ ఎవరు చేయలేరు, కష్టమైపోతుంది. డ్రీమ్స్ ఉంటే చాలా ఈజీ. నేను అనుకుని సాధించడం కోసం ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కొట్టేవాళ్ళు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కొట్టేవాళ్ళు కానీ, 10th లో 10కి 10 మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కానీ, డిగ్రీలో 99% మార్క్స్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. వాళ్ళలో మనం కష్టపడలేదే, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా కష్టపడుతున్నారు. వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు అంటే వాళ్ళకు డ్రీమ్ ఉంది, ఒక గోల్ ఉంది, వాళ్ళు కష్టం అనిపించలేదు. అలా వాళ్ళ మనం కష్టపడాలి. అమ్మో తెల్లవారుజామున లేచి 3 గంటలకు లేచి చదవాలా, మన వల్ల కాదు. మరి అదే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మేము ఈ జాబ్ కొట్టాలి అనేవాళ్ళు కానీ, లేదా ఇన్ని మార్క్స్ రావాలనుకున్న వాళ్ళు తెల్లవారుజామున లేచి చదువుతారు. అదే నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని గోల్ పెట్టుకున్న వ్యక్తి తెల్లవారుజామున 4 గంటలు లేచి చల్లో పరిగెడతా ఉంటాడు. రోడ్లమ్మడి కిలోమీటర్లు పరిగెడతాడు. మనం పరిగెడతామా? చల్లో లేసి అసలు బయటకు కూడా, ఎందుకంటే మనకు డ్రీమ్ లేదు. తనకు డ్రీమ్ ఉంది. డ్రీమ్ అనేది మనల్ని నడిపిస్తుంది. అందుకోసం మనము మన కింద ఉన్న టీంలో డ్రీమ్ ని బిల్డ్ చేస్తే వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇన్యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఐడెంటిఫై ది కోర్ టీమ్ అంటే ఇక్కడ ఒక మనకున్న టీంలో, మన టీంలో లీడర్స్ కావచ్చు, మనకున్న టీంలో కొన్ని కాంపిటీషన్స్ పెట్టాలి. అంటే చూడండి, ఈ పర్సన్ చూడండి వచ్చిన 3 నెలల్లో బ్రాంజ్ అయ్యాడు, ఇతను చక్కగా డైలీ క్లాస్ వింటాడు, మరి క్లాస్ వినడం వల్ల ఈయన సక్సెస్ అయ్యాడు. మీరు ఇప్పుడు ఆల్రెడీ 6 months అయింది, మీరు ఇక్కడ ఉంటున్నారంటే మీరు ఇంకా కొద్దిగా టైం ఇవ్వాలి. కాంపిటీషన్ అక్కడికి ఇక్కడ కాంపిటీషన్ కొద్దిగా క్రియేట్ చేయాలి. నేనున్నాను, లక్ష్మీ గారికి మమతా గారికి కాంపిటీషన్ పెట్టచ్చు. మమతా గారు రెగ్యులర్ గా ఎక్కువ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. లేదంటే ఎవరైతే సీనియర్ గా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని పక్క వాళ్ళకి కాంపిటీషన్ పెట్టేసినప్పుడు అవును సార్లు వాళ్ళు లేట్ క్వశ్చన్ లో ముందుకు వెళ్తున్నారు, మేము ముందున్న వాళ్ళు కూడా ఇంకా లేట్కి వెళ్తున్నాము, మేము కూడా చేయాలని ఒక పాజిటివ్ గా ఆలోచిస్తారు. మన టీంలో ఎవరికి వాళ్ళని మీరు చూసుకోండి. మీ కింద ఉన్న వాళ్ళని అలా కొద్దిగా మనము ఏం చేయాలంటే కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. ప్లాన్ స్పెషల్ ట్రైనింగ్ ఫర్ సెలెక్టెడ్ పర్సన్స్. ఇందాక చెప్పాను, ఒక స్పెషల్ టీం నేను తయారు చేస్తున్నాను, ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి, పేర్లు ఇవ్వండి. అప్పుడు వాళ్ళు అటువంటి టీంను మనం క్రియేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ అంటే కొద్దిగా లీడర్ దగ్గర అప్పుడు మోటివేషనల్ క్లాసులు కానీ, టైం మేనేజ్మెంట్ క్లాసులు కానీ, డిసిప్లిన్ క్లాసులు కానీ, సెల్ఫ్ ప్లానింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునే క్లాసులు కానీ, ఎందుకంటే వాళ్ళని ఇంకా బాగా స్ట్రాంగ్ గా వర్క్ చేయడానికి వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తే వాళ్ళు మంచిగా స్ట్రాంగ్ గా అవుతారు, మనకి స్ట్రాంగ్ టీం బిల్డ్ అవుతుంది. అలాగే గివ్ రెస్పాన్సిబిలిటీ, ప్లానింగ్ అండ్ గైడెన్స్. ఆ స్పెషల్ టీం ఏదైతే మనం పెట్టుకుంటామో వాళ్ళకి క్లాసులు ఇప్పించడమే కాకుండా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి మనకి గైడెన్స్, వాళ్ళు ఎలా వర్క్ చేయాలి, ఏ టార్గెట్ రీచ్ అవ్వాలి, అలాగే ఈ వర్క్ డెడికేట్ చేయడం. నీ కింద ఈ డైరెక్టర్ కానీ 12% నువ్వే చూసుకోవాలి, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి, అది రెస్పాన్సిబిలిటీ. ఏది చెప్పుకోకుండా ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు కదా. చాలా మంది సొంతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసే వాళ్ళు తక్కువ. మన ప్లానింగ్ ఇస్తే ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు సమాజంలో. కాబట్టి లీడర్ అనే వ్యక్తి వాళ్ళకి ఒక ప్లానింగ్ ఇచ్చి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి దీని మీద వర్క్ చేస్తుంటే ప్రాబ్లం వస్తే నాకు చెప్పు అంటే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ప్లానింగ్ ఇచ్చేసి నాకైతే ఏం సంబంధం లేదు, నువ్వైతే ఇచ్చేసి పెట్టాలంటే వాళ్ళు కూడా ప్లానింగ్ పక్కన పెట్టేసి వాళ్ళ పనులు, వేరే పనులు వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. టీం వర్క్ అనేది చేయాలి. మనం ఎప్పుడు కింద ఉన్న వాళ్ళకి ఓన్లీ ఆర్డర్ వేయడం కాదు, ప్లానింగ్ ఇచ్చడం కాదు, ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ అవడానికి మనం కూడా పక్క నుండి వాళ్ళకి సపోర్ట్ అవుతే అది ఎట్లా అంటే వాళ్ళు ప్రాపర్ వేలో వెళ్తూ వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కనపడితే చాలు. ప్రోగ్రెస్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కనపడాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు నాకేం చెప్పొద్దు, నేనేమి విన్ను, నువ్వైతే ఇంత పీవీ రావాలి, నువ్వైతే ఇంతమంది జాయిన్ చేయాలంటే అది వేరే రూపంగా వెళ్తుంది. అలానే కొంత టీములు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడు టీం వర్క్ అనేది మనం చేయాలి. మన కింద ఉన్న లీడర్లతో మనం కలిసి పనిచేయాలి. కింద ఉన్న వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళతో కలిసి ఎవరికి వాళ్ళు 6 మంది చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ప్రతి వ్యక్తి ఇక ట్రైన్ అప్ అవుతూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అప్పుడైనా చెప్పిన ఫాలో అయితే అందరూ చేయాల్సిన ఒక 6 మందితోనే, అంతకు మించి ఎక్కువ అవసరం లేదు. ఒక ఓన్లీ 6 members తో మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే వేస్టేజ్ అయిపోతుంది.
కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి గైడ్లైన్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు సక్సెస్ అవడానికి. అలాగే అప్లికేషన్ ఆఫ్ డూప్లికేషన్ 7 ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ డూప్లికేషన్ అంటే ఈ ఆల్రెడీ మనం డూప్లికేషన్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు దగ్గర ఆల్రెడీ క్లాస్ ఉంది. అందులో కూడా ఒక 7 స్టెప్స్ ఉంటాయి. ఆ 7 స్టెప్స్ మనం ఫాలో అవుతూ మన కింద ఉన్న వాళ్ళతో ఫాలో చేయించాలన్నమాట. ఎవ్రీ లీడర్ షుడ్ ఫాలో ది సేమ్ సిస్టమ్. ఇందాక చెప్పిన ఏవైతే నేను 6 పాయింట్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ 7 స్టెప్స్ ఫర్ డూప్లికేషన్ అనే మనకి ఏదైతే క్లాస్ ఉందో ఆ 7 స్టెప్స్ మనం అందరూ నేర్చుకొని ఫాలో అవుతే చాలా ఈజీగా ఉంటుంది వెస్టేజ్ చేయడం. అలాగే హూ డస్ నాట్ లిజన్ టు వాట్ వి సే అంటే చూడండి, మనం చెప్పేది ఎవరు వినరు. బాగా గుర్తు పెట్టుకోండి, నేను చెప్పేది ఎవరు వినరు. బట్ వాట్ వీ డూ అదర్ ఆల్సో డూ. నేను చేసేదే జనాలు చేస్తారు. ఇక్కడ అర్థమేంటంటే నేను ఏది పాటించుకోకుండా ఓన్లీ మీరు ఇలా చేయాలంటే ఎవరు వినరు, చేయరు. నేను ఏది చేస్తే కింద టీం అది చేస్తారు. నేను జూమ్ మీటింగ్ టైం ఇస్తే కింద ఉన్న వాళ్ళు ఇస్తారు. నేను టీంతో కలిసి వర్క్ చేస్తే కింద ఉన్న వాళ్ళు వాళ్ళ టీంతో కలిసి వర్క్ చేస్తారు. నేను వెయిటేజ్ తీసుకొని వర్క్ చేస్తేనే వాళ్ళు వెయిట్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. నేను మాత్రము అసలు యూనిఫామ్ లేకోకుండా క్లాసులకు వెళ్ళడము, జూమ్ మీటింగ్ లేట్ గా జాయిన్ అవ్వడము, లైవ్ మీటింగ్లకు అటెండ్ కాకపోవడం ఉంటే మీరందరూ జూమ్ మీటింగ్ ఇన్ టైంలో జాయిన్ అవ్వాలి, మీరందరూ లైవ్ మీటింగ్లు ఉపయోగించుకోవాలి, మీరందరూ యూనిఫామ్ వేసుకొని రోజుకు 12 అవర్స్ పని చేయాలి. నేను మాత్రం 4 అవర్స్ పని చేస్తే అందరూ 12 అవర్స్ పని చేయాలంటే వింటారా? ఇక్కడ మన టీం మన మాట వినాలంటే ఫస్ట్ మనము ఒక పర్ఫెక్ట్ డిసిప్లిన్ లో అన్ని విషయాల్లోనూ మనం ఏది చెప్తున్నామో అది మనం పాటిస్తూ ఉండాలి. వాట్ వీ డూ, మనం ఏదైతే చేస్తామో అదర్ ఆల్సో డూ, అదే ఇతరులు చేస్తారు. మనం చెప్పింది చేయరు, మనం చేసేది ఇతరులు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం కిందున్న వాళ్ళు ఇలా డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి, ఇలా టీం ని ఇలా క్రియేట్ చేసుకోవాలి, ఇలా మాట్లాడాలని చెప్తున్నామో అది మనం ఫస్ట్ పాటించాలి. మనం పాటిస్తూ మన టీం నేర్పించుకోగలిగితే టీం అనేది స్ట్రాంగ్ టీం అవుతుంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 7 స్టెప్స్ ని మనం 100% ఫాలో అవుతూ ఖచ్చితంగా మీ కింద ఉన్న టీం ని ఇన్యాక్టివ్ టీం ని యాక్టివ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మైండ్ సెట్ ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వండి, ప్లానింగ్ చేసుకోండి, గ్రౌండ్ వర్క్ చేయండి, కింద ఉన్న వాళ్ళ డేటా తీసుకోండి, వాళ్ళందరితో కొద్దిగా మాట్లాడి, అంటే అందరితో 50 మందితో మాట్లాడదు, అందులో మెయిన్ పర్సన్స్ తీసుకొని ఫస్ట్ ఒక 5 మందిని మాట్లాడండి, వాళ్ళని లైవ్ లో తెచ్చుకోండి. మళ్ళీ కింద ఉన్న వాళ్ళతో ఒకరోజుతో మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఒక్కోరు వస్తూ ఉంటారు. వీళ్ళకి ఒక సపరేట్ ట్రైనింగ్ పెట్టి ఇచ్చేసి సీనియర్ లీడర్తో ఒకసారి మాట్లాడిస్తే కొంత యాక్టివ్ అవుతారు. వాళ్ళ కింద పాత వాళ్ళ కింద కొత్త టీం మళ్ళీ మనం బిల్డ్ చేసుకుంటూ పోతే పాతలు ఆల్రెడీ మన మీద డిపెండ్ అవ్వలేదు, పైన ఉన్న వాళ్ళు వేరే టీంతో కూడా ప్రొసీడ్ అవుతున్నట్టు వాళ్ళు వెనకాల వెళ్ళాలని ఒక పాజిటివ్ వస్తుంది. వాళ్ళ కింద ఆల్రెడీ వర్క్ చేస్తున్నా కాబట్టి మా కింద ఆల్రెడీ మా అప్లైన్ సపోర్ట్ చేస్తున్నారని వీళ్ళు పాజిటివ్ గా ఇద్దరు కలిసినప్పుడు టీమ్ స్ట్రెంత్ పెరుగుతుంది. టీమ్ స్ట్రెంత్ పెడితే ఆటోమేటిక్ గా ఇన్కమ్ లెవెల్స్, స్పెండ్ లెవెల్స్ మారుతాయి. అలాగే ఒక స్పెషల్ టీమ్ ని పెట్టుకోవాలి. మనకు ఒక 3 years తో మన ప్లానింగ్ పెట్టుకొని ఈ ప్లానింగ్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నాతో పాటు వచ్చే వాళ్ళు ఎవరు, నాతో పాటు నడిచే వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇంట్రెస్టెడ్ పీపుల్ మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చి బాగా వాళ్ళని ట్రైనప్ చేసి నువ్వు ఒక లీడర్ గా ఇన్కమ్ ఎర్నర్ గా మారిస్తే రేపు పొద్దు నీకు డిమాండ్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు నీ మాటకి తిరిగి లేకుండా ఎవరు వచ్చినా సరే మనం చెప్పిన వాటిలో ఫాలో అవుతారు. కాబట్టి మనము చేసేదే ఇతరులు చేస్తారు, మనం చెప్పింది చేయరు. కాబట్టి ఫస్ట్ మనం అందరూ మారాలి, మనం మారితే మన టీం మారుతుంది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని రేపటి నుంచి మన టీంలో ఉన్న డేటాను అంతా కలెక్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళే వర్క్ స్టార్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాతో మాట్లాడితే నేను సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని టీం మీద వర్క్ చేస్తున్నాం, డియాక్టివేట్ అయిన టీంల మీద. ఇంకా అదర్ వాళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. విష్ యూ ఆల్. యాక్చువల్ గా ఈ రోజు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ లీడర్లకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అయినా పర్వాలేదు, కొత్త వాళ్ళు కూడా రేపు నుంచి అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి ఈ రోజు ఈ క్లాస్ అనేది పెట్టడం జరిగింది. ఎవరో హార్డ్ గా తీసుకోవద్దు. వెస్టేజ్ లో నేను చెప్పాను కదా, ఒక పెద్ద జాబ్ నే నేను రిజైన్ చేసి ఇందులోకి వచ్చేసి ఈ రోజు నేను